రూతు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదివితే ఒక సమస్యతో రూతు గ్రంథం ప్రారంభించబడుతుంది, కానీ ముగింపు దగ్గరికి వచ్చేసరికి ఒక సంతోషంతో ఆ రూతు గ్రంథం ముగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్యకు సంతోషానికి మధ్యలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆ జనులను దర్శించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విజిటేషన్ ఆఫ్ గాడ్. సమస్యకు సంతోషానికి మధ్య దేవుడు తన ప్రజలను దర్శించాడనే మాట. నీ సమస్య సమస్యగానే ఉండిపోవడం దేవునికి ఇష్టం కాదు. నీ కరువుగానే ఉండిపోవడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు సమృద్ధిలోనికి రావాలని, నీవు ఆ ప్రాంతం నుండి విడుదల పొంది, దేవుడు నీకు చూపించిన ప్రాంతం, దేవుడు నిర్ణయించిన ప్రాంతం, దేవుడు నీ కొరకు డిజైన్ చేసిన ప్రాంతంలో ఉండగలిగితే అన్ని విధానాల్లో దేవుడిని ఆశీర్వదించాలని ప్రభు కోరుతున్నాడు. రూత్ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉండేది అంటే, బెత్లెహేముకి వచ్చిన తర్వాత ఆ బోయేజ్ గారి పొలంలోకి వచ్చినప్పుడు, ఈ బోయేజ్ గారి పొలంలో నన్ను బయటికి గెంటేయకుండా ఒక పరదేశినైన నన్ను ఈ పొలంలో పని చేసుకునే అవకాశం ఇస్తే చాలు, అదే గొప్ప భాగ్యం అనుకుందేమో రూతు. కానీ దేవుడు అన్నాడు, రూతు, డోంట్ సెటిల్ డౌన్ ఫర్ లీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చిన్న చిన్న వాటి విషయంలో నువ్వు సెటిల్ అయిపోద్దు. ఐ హ్యావ్ ఎ బిగ్ ప్లాన్ ఫర్ యూ. నీ పక్షంగా నాకు ఏ ప్లాన్ ఉంది? గొప్ప ఉద్దేశం ఉంది. ఏ పొలంలో అయితే పరదేశిగా ఈవెన్ పని చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో రూత్ ఎంటర్ అయిందో, దేవుడు ఆ పొలాలకే ఒకరోజు నెల మార్చాడు, ఆయన యజమానురాలుగా చేసేసాడు.